ఈ రాజాసాబ్ రాజకీయాల్లోకి అడుగు పెడితే డైరెక్ట్గా సీఎం కుర్చీపై కూర్చొని రాజ్యపాలన చేస్తాడు. కొందరు ఉన్నారు, వాళ్ళకి నేను చెప్తున్నాను. నా ముందే మీసాలు దువ్వి తొడలు కొట్టి మరీ చెప్తున్నారు. అలాంటి వాళ్లకు ఈ రాజాసాబ్ హెచ్చరిస్తున్నాడు. మీసాలు ఉండవు, తొడలు ఉండవు, జాగ్రత్త. మరి ఈ రాజాసాబ్ రాజ్యంలో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాడు, అలానే చేస్తాడు. కొందరు అరాచక నాయకులు కేవలం బ్లాక్ మనీల కోసమే రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. మీరు చూసి అలాంటి వాళ్లకు ఓటు వేయండి. అర్థమయ్యిందా? అలాంటి వాళ్ళను ఓడగొట్టండి. ఈ రాజాసాబ్ ఒక్కడే ప్రజాపాలన అందిస్తాడు, అది మాత్రం గుర్తుంచుకోండి.